హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టోటల్గా గ్రామర్ బిట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎంతసేపు అవుతుందో అంతవరకు అంటే మన వీడియో చూడడానికి ఎంత సేపు అనుకూలంగా ఉంటుందో అంతసేపు చూసి వీడియో చేస్తాను. మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ గ్రామర్ వాక్యములు అవి ప్రతి ఒక్కటి ఉందో ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా, చాలా ఉపయోగపడే వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఓకే, ఒక్కసారి చూడండి ప్రాక్టీస్ బిట్స్. ఒక వాక్యంలో నామవాచకం, రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను డాష్ అంటారు. ఏమంటారు? రంగు, రుచి, స్థితి ఏమంటారు? విశేషణాలు. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? దేనికి ముందు వస్తుంది? నామవాచకానికి. కాచిన పాలు తాగాలి. క్రింద గీసిన పదం కాచిన. విశేషణ రూపం. నేను గ్రామానికి సేవ చేస్తా. దేశానికి సేవ చేసినట్లే. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. ఇందులో నేను అనునది సర్వనామ రూపము. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. నా అనునది. ఇందులో నా అనునది ఏంటిది? మూడోది విశేషణ రూపం. విశేషణ రూపం పనిని గురించి తెలిపే పదాన్ని డాష్ అంటారు. క్రియ. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ఇందులో ప్రాచీన అనునది అనేది విశేషణం. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? 4వది 2 రకాలు. చాలా ఉపయోగపడుతుందండి, మీరు ఒక్కసారి చూడండి. సలీం పాఠం చదివి నిద్రపోయాడు. ఇందులో అసమాపక క్రియను గుర్తించండి. సలీం పాఠం చదివి నిద్రపోయాడు. ఇందులో అసమాపక ఏంటిది? చదివి. పూర్తిగా కాలేదు కాబట్టి, చదివి ఏం చేసిండో తెలియదు కాబట్టి నిద్రపోయాడు. సో 2. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను డాష్ అంటారు. కర్మ. ఎవరిని, దేనిని, వేటిని. వాడు నా తమ్ముడు. ఇది ఏ రకమైన వాక్యము? వాడు నా తమ్ముడు. ఇది ఏ రకమైన వాక్యము? సంశ్లిష్ట వాక్యము. ఆహా, అయ్యా, ఔరా, భల వంటి పదాలు డాష్ భేదం ఉండదు. పైవన్నీ లింగ భేదం, వచన భేదం, విభక్తి భేదం ఇవన్నీ ఏముండవు. ఆన్సర్ ఈస్ పైవన్నీ. లింగ, వచన, విభక్తి శూన్యం గల పదాలను డాష్ అంటారు. అవ్యయాలు అంటారు. అవ్యయాలు అంటారు. అయ్యా, నేను చెప్పేది వినవా. ఇందు గీసిన పదం. మూడోది నామవాచకం. ఏమి, నేను రాకుండానే వెళ్తారా. డాష్ ఏమి అనునది. ఏమి అనునది. ఏమి అనేది అవ్యయం. రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి. ఈ వాక్యంలో విశేషణ రూపం. 1వది నీ. మేము మా ఊరు వెళ్ళాము. ఇందు సర్వనామ రూపము. 4. మేము. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది. విశేషణం. నా, నీ, మా, మీ అనునవి వేటి యొక్క రూపాలు? విశేషణ రూపాలు. అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది? దాన్ని. మీరు, మిమ్మల్ని, నీవు, నిన్నుగా వచ్చే మార్పు అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి? ద్వితీయ. అతడు మంచి ఆటగాడు. ఇది ఏ రకమైన వాక్యము? క్రియారహిత వాక్యము. అతడు మంచి ఆటగాడు. క్రియారహిత వాక్యము. త్రిజట ఏం మాట్లాడుతుంది? ఇది ఏ రకమైన వాక్యము? 2వది ప్రశ్నార్థక వాక్యము. అల్లరి చెయ్యకండి. ఇది ఏ రకమైన వాక్యము? నిషేధార్థక వాక్యము. గది అనునది అను పదానికి బహువచన రూపము. 1 గదులు బహువచన రూపం. ఈ క్రింది బహువచన రూపాలలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది
సామాను సామాన్లు, టోపీ టోపీలు, రైలు రైళ్ళు. సరికానిదట. సామాను సామాన్లు, టోపీ టోపీలు, రైలు రైళ్ళు, పెట్టె పెట్టెలు పెట్టెలు. సరికాంది ఏంటిది? 25 నాలుగోది. సరికాంది పెట్టె పెట్టెలు పెట్టెళ్ళు అట. వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి? మూడోది సంఖ్యలు. తెలుగులో వచనాలు ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? 2 రకాలు. చేను బహువచనం రూపం చేలు. చేనుకు బహువచన రూపం చేలు. క్రింది వాటిల్లో నిత్య ఏకవచనం కానిది ఏంటిది? ఉప్పు, చింతపండు, బంగారం. కానిదట పాలు. నిత్య ఏకవచనం కానిది పాలు. నగరం పదానికి బహువచన రూపం. నగరం పదానికి 31 మూడవది. నగరాలు బహువచన పదం. పేను బహువచన రూపం 32 ఒకటోది. పేలు. పేను బహువచనం పేలు. బీడు బహువచన రూపం బీడు 33. 4 బీళ్ళు. క్రింది వాటిలో నిత్య బహువచన రూపం కానిది? 34. నాలుగోది కానిదట. అందరూ, కొందరు, పలుగాండ్రు. కానిది ఇరుళ్ళు ఇరులు ఇరులు. కానిది. నదీ పదానికి బహువచన రూపం 35. 2 నదులు. బండి పదానికి బహువచన రూపం 2 బండ్లు. క్రింది వాటిలో ధాన్యవాచక శబ్దాలకు సంబంధించి నిత్య బహువచన రూపం కానిది ఏంటిది? అల్లం. కానిది వడ్లు, కందులు, పెసలు. కానిది ఏంటిది? అల్లం. బడి బహువచన రూపం బడి బహువచన రూపం 38. 4 బడులు. కన్ను బహువచన రూపం 39. పైవన్నీ. పైవన్నీ అట. కళ్ళు, కండ్లు, కన్నులు. పందిరి బహువచన రూపం పందిరులు. కోడలు పదానికి బహువచన రూపం 4వది. 1 మరియు 2 అట. కోడండ్రు 1 మరియు 2. కోడండ్రు కోడళ్ళు. ఇది కదా అసలు. 41వది. 41వది ఆన్సర్ 4 ఇచ్చిండు. 1 మరియు 2. కోడన్లు కోడళ్ళు కాదా? కోడండ్రు కోడళ్ళు అట. కరెక్ట్ రాదు. ఇదిగోండి 41. 4 కరెక్టే ఉంది. కొంచెం డౌట్ వస్తే చూస్తాను నేను రాసుకునే కరెక్టేనా కదని. 41వది 4. నలభై 4 కరెక్ట్. మరి చూడండి ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే చెప్పలేం కానీ కోడండ్రు కోడళ్ళు. ఓకే. ఈ క్రింది బహువచన రూపాలకు సంబంధించి సరికానిది 42. సరికానిది 42వది. 3వది. ముడి మూడులు. ముడి ముడులు అంటే బాలుడు బాలురు, నది నదులు, ఆలు ఆండ్రు. ఆండ్రు ఆలు ఆండ్రు. ఇవి సరైన అన్నట్టు. ఈ క్రింది బహువచన రూపాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 43వది. 2 వివాహము వివాహాలు. విశేషణం బహువచన రూపం 1 విశేషాలు. ఈ క్రింది బహువచన రూపాలలో సరికానిది 3వది. ఓడ ఓడళ్ళు. పండితుడు పండితులు. నగరం నగరాలు. దేవత దేవతలు. ఓడ ఓడళ్ళు కాదట. ఈ క్రింది వాటిల్లో నిత్య ఏకవచనం రూపం కానిది. నిత్య ఏకవచనం 46వది. 4 కొందరు. కానిది ఇట్లు వగరు మీరు. అది ఎప్పుడు? ఏకవచనం. నిత్య ఏకవచనంలో వస్తాయన్నట్టు. పగవాడు పదానికి బహువచన రూపం
పగవాడు. 2 పగవారు. ఒక వాక్యం పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియను తర్వాత ఈ బిందువును ఉపయోగిస్తారు. 48ది. 3 వాక్యాంత బిందువు. పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? 1 అర్ధ బిందువు. అసంపూర్ణ వాక్యమును తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? వాక్యాంశ బిందువు. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? 3ది భూతకాలం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? వర్తమాన కాలం. చందన్ కథల పుస్తకం చదువుతాడు. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? భవిష్యత్తు కాలం. జరుగుతున్న కాలం గురించి తెలిపే దానిని డాష్ అంటారు. 3వది వర్తమాన కాలం. క్రింది అంశాలను పరిశీలించి సరికాని వాటిని గుర్తించండి. 55ది 1 ఏ మాత్రమే. ఇనుము నిత్య బహువచనం. ఊసుళ్ళు నిత్య బహువచనం. ఇది కరెక్ట్. సరికాని వాటిని గుర్తించండి అంటే ఏం అడిగిండు వీరు? 1. 55ది 1 అంటే ఏ మాత్రమే సరికాంది అంటే ఇవి 2 కరెక్ట్ అయినట్టే. ఊసుళ్ళు నిత్య బహువచనం. పసుపు నిత్య ఏకవచనం. బహువచనం ఉసుళ్ళు నిత్య బహువచనం. పసుపు నిత్య ఏకవచనం. క్రింది అంశాలను పరిశీలించి సరైన ప్రవచనంను గుర్తించండి. జరుగుతూ ఉన్న పనిని తెలిపే దానిని వర్తమానం అంటారు. జరుగుతూ ఉన్న పనిని వర్తమానం అంటారు. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతుంది. వర్తమాన కాలం. నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. భూతకాలం. వచ్చే సోమవారం అంటే భూతకాలం అంటే తప్పు అన్నట్టుగా. 56ది 2 ఏబీలు సరి అయినవి. ఇది తప్పు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 4వది బి మాత్రమే. 4వది బి మాత్రమే. బి అంటే 4వది బి మాత్రమే. ఇది 1 అంటే సరికానిది. మణిమేఖల ముగ్గు వేస్తుంది. భవిష్యత్తు కాలం. అది తప్పు కదా. రమణి సినిమా చూసింది. భూతకాలం. జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. భవిష్యత్తు కాలం. ఓకే. సరికానిది ఏంటిది? మేకల ముగ్గు వేస్తుంది. వర్తమాన కాలం కాబట్టి ఇది భవిష్యత్తు అని ఇచ్చింది. తప్పు. బి మాత్రం. ఈ వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఇవి ఈజీగా అనిపిస్తాం. అబ్బా భూత భవిష్యత్తు తెలియదు మనకని. అదంతా ఈజీగా ఇయ్యడు. ఏమి ఇయ్యడు? ఆప్షన్స్ క్వశ్చన్ ఈజీగా ఇయ్యడు. అది తెలుసు మనకు. భూత భవిష్యత్తు అనేది తెలుసు కానీ ఆప్షన్ బట్టి క్వశ్చన్ హార్డ్ అయిపోతుంది. 50. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిదట గుర్తించండి. 58ది 2 బి సరికాదట. రవి ఇంటి పని చేసి సమాపక క్రియ కాదు. కరెక్టే. పిల్లలు నడుస్తున్నారు. సమాపక క్రియ. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది మొదలగు పదాలు క్రియాపదాలు అంటారు. ఓకే. ఆన్సర్ వచ్చేసి బి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఏంటిదో 59ది 3వది బి సరికాదు. ఏంటిది? తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ప్రాచీనం విశేషణం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. శ్రావ్యమైన అవ్యయం. జయంతి కొత్త కలం కొన్నది. కొత్త విశేషణం. అదే ఇది కరెక్టే. మరి తప్పు బి కాదు. ఓకే. సరైన దానిని గుర్తించు. సరైనది స్వర్ణ. ఇవే కాదు. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ప్రాచీనం విశేషణం. అండ్ జయంతి కొత్త కలం కొన్నది. కొత్త అనేది విశేషణం. 59ది 3వది. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? పరిశీలించి సరైన దానిని అన్నాడు. సరైనది బి 1. ఇవి 2 తప్పు. ఇది 1 కరెక్ట్. ఓకే. ఈ వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. 65 ఏబీలు సరి అయినవి. అంటే ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు.
ఎవరిని, దేనికి, వేటికి అనే పదాలను సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. క్రింది వాటిలో సరికానిదండి. సరికానిది గుర్తించండి. ఆన్సర్ చూద్దాం ఫస్ట్. 4వది ఏ మాత్రమే. సరికానిది ఏ మాత్రమే, ఇది కాదట. ఇవి 2 కరెక్టే, చదువుదాం. తెలుగు వాక్యములో వాచకాలు అర్థ ప్రమాణంగా ఉంటాయి. స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటికి మహతి వాచకాలు అంటారు. ఈ క్రింది వచన పదాలను సంబంధించి సరైనది గుర్తించండి. 62వది రెండవది ఏసీలు సరి అయినవి. ఏసీలు ఏ అట. శత్రువులు. సి తరువులు. పద్యములు, ఇది కాదు. సరి అయినదా సరికానిదా? ఇది సరి అయినదా సరికానిది చెప్పమంటండా? కరెక్టే. ఏసీలు సరి అయినవి. బి తప్పు. ఓకే. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 63వది 1 ఏబీసీలు అన్నీ సరైనయట. లింగ వచన విభక్తి శూన్యంగా గల పదాలే అవ్యయాలు. ఏమీ, నేను రాకుండానే వెళ్తారా అవ్యయ వాక్యము. ఆహా, భల, ఔరా అను పదాలు అవ్యయాలు. ఏబీసీలు అన్నీ కరెక్ట్ అండి. ఈ క్రింది వాటిని జతపరచును. 64వది 2 అట. ఏంటి 2 చూద్దాం. 1 2వది అంటే ఆన్సర్. 1వది డి ఎర్రని. 2వది ఈ. 2వది ఏంటిది? ఈ నామవాచకం వనజ. 3వది ఏ క్రియ. 4వది బి అవ్యయం కాని. ఓకే. ఇది 64, ఇది 65. క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏదో. 65వది సరికానిది 3వది. లింగ వచన విభక్తులు లేనిది ప్రత్యయం. ఇది సరికానిదట. సరి అయిన ఏంటి చూద్దాం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. పేరుని తెలిపేది నామవాచకం. పనిని తెలిపేది క్రియ. ఓకే. ఈ క్రింది వాటిలో తద్ధార్మార్థక కాలానికి ఉదాహరణను గుర్తించండి. 66వది ఒక నిమిషం. 4వది పైవన్నీ. సూర్యుడు ఉదయించును, గాలి వీచును, నీరు ప్రవహించును. కాల పురుష వచన భేదమును బట్టి మార్పు చెందనివి. 67వది 3 న్యూన క్రియలు. ఈ క్రింది వాక్యాలలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి. క్రియారహిత. 4వది ఏ మరియు 1 లేదా 3. 1 మరియు 3. 1వది వాడు నా తమ్ముడు, అతడు మంచి ఆటగాడు. ఓకే. క్రియారహిత, క్రియ లేనిటువంటి. చూస్తున్నాడు, ఇంట్లో క్రియ ఉంది, సో ఇంట్లో లేవు కాబట్టి ఆన్సర్ ఈజ్ 4th వన్. ఈ క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 69వది 3 స్త్రీ పురుష భేదములను తెలుపునవి అవ్యయాలు. సరికానిది. స్త్రీ పురుష భేదములు తెలుపునవి అవ్యయాలు. 69వది 3వది ఇచ్చిండు. ఓకే. పని పూర్తయింది అని తెలుపు క్రియను సమాపక క్రియ అంటారు. కర్మను ఆశ్రయించనివి అకర్మక క్రియలు. ఓకే. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 70వది 4 పైవన్యట. సూర్యుడు ఉదయించును. తద్ధార్మం. గోపాల్ పుస్తకం రాస్తున్నాడు. వర్తమానం. నేను అన్నం తినబోతున్నాను. భవిష్యత్తు. తర్వాత వాక్యములు ప్రాక్టీస్ బిట్స్. పూలన్నింటినీ హారంగా కూర్చండి. ఇది ఏ రకమైన వాక్యము? 1వది విద్యార్థకం. ఓకే. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే కొంచెం బూస్ట్ దొరుకుతుంది, ఇంకా చేయాలని ఉంటుంది. ఈ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, తెలుగు క్లాసులు 3వ తరగతి నుంచి ఉన్నాయండి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఇంకా
ఇంకా గ్రామర్ పార్ట్స్ కూడా చెప్పాను నేను, అందులో చదివాను, ఎక్స్ప్లెయిన్ లేదు కానీ ఇలాగే చదివాను. అండ్ క్లాస్ వైజ్ బిట్స్ కూడా ఉన్నాయి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మన వీడియోలో ఎక్కడ ఏది కొట్టినా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా, ఈ వీడియో కూడా ఎంతసేపు అవుతుందో తెలియదు. అండ్ సోషల్ వచ్చేసి 6th నుంచి 10th వరకు లెసన్ వైజ్గా, లెసన్కి వైజ్గా 50, 60, 70 క్వశ్చన్స్తో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోని చేసిన నేను. కొంచెం చిన్నగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అరే ఈ వీడియో అయిపోయిందంటే ఈ లెసన్ అయిపోయిందని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలని ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క లెసన్కి, చిన్న వీడియో అయినా పెద్ద లెసన్ అయినా సరే ఒక్కొక్క వీడియో చేశాను నేను. 2 వీడియోలు, అసలు 2 లెసన్స్ చేయలేదు. ఒక లెసన్ పాయింట్ టు పాయింట్ చెప్పి తర్వాత ఓ 50, 60, 70, 100 కూడా దాటినే ఉన్నాయి పెద్ద లెసన్స్కి. ఓకేనా, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఉపయోగపడుతుందని కామెంట్స్ రాస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఇంకా మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, జర లైక్ చేయరు. ఓకే, నాన్న కొనిచ్చిన సైకిలు ఎంత బాగుందో, ఇది ఏ రకమైన వాక్యం? 1 ఆశ్చర్యార్థకం. రేపు వర్షం పడవచ్చు, ఇది ఏ రకమైన వాక్యం? సందేహార్థక వాక్యం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు, ఇది ఏ రకమైన వాక్యం? అనుమత్యార్థకం. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, ఇది ఏ రకమైన వాక్యం? 1 సంయుక్త వాక్యం. మనకు అనిపిస్తుంది కానీ మన గ్రామర్ ఎందుకు అని, ప్రతిదీ ఇప్పుడు 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ అయితే ఆ గ్రామర్ పార్ట్ నుంచే వస్తాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక పద్యానికి 5 క్వశ్చన్స్ ఇస్తుండే, ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్యాసేజ్కి 3, అవి 6 మార్కులు పోయినాయి అంటే, ఇవి 6 మెథడ్కి పోయినాయి అంటే, మిగిలినవి పార్ట్కి ఒకటి, ఒక ఛందస్సు, ఒక గ్రామరు, ఒక ప్రకృతి వికృతి, ఒక నానార్థం, ఒక ఇవన్నీ మొత్తం ఇంకా ఒక్కొక్కటి ఏది నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం ఉండదు. తప్పకుండా అసలు తెలుగులో మార్క్స్ వడగొట్టుకోవద్దు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. సంయుక్త వాక్యం. విమల వంట చేస్తూ పాటలు వింటుంది, ఇది ఏ రకమైన వాక్యం? 4వది సంశ్లిష్ట వాక్యము. కర్మణి వాక్యంలో కర్త మీద ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? 7వది. 3వది తృతీయ విభక్తి. కాలయాన్ని రఘుచేత అతని ముందర పోయబడ్డాయి, ఇది ఏ రకమైన వాక్యం? కర్మణి వాక్యం. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు, ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది? 3 సంయుక్త వాక్యం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్, పరోక్ష కథంలోకి మార్చి వ్రాయండి. 1వది తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాసు అన్నాడు. ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తర్వాతను ఆ విరామ చిహ్నాన్ని చూపిస్తారు. 11వది 1 వాక్యాంత బిందువు. అసంపూర్ణ వాక్యమును తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. 4వది పైవన్నీ స్వల్ప విరామం, కామ, వాక్యాంశ బిందువు. 12వది 4వది జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ రకమైన వాక్యం? 2వది ప్రశ్నార్థక వాక్యం. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎక్కడ, ఏది, ఎటువంటి, ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తాయి? ప్రశ్నార్థక వాక్యం. మనకు కరెక్ట్ పాయింట్ టు పాయింట్ అంటే బుక్లో ఉన్నట్టు ఉంటే కంటెంట్ వస్తుందండి, కంటెంట్ వస్తుంది. ప్రాక్టీస్ ఇట్లా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు కంటెంట్ రావాలి, తర్వాత వాడు ఏ యాంగిల్లో ఇచ్చినా మనం చేయగలగాలి. అంటే లైన్కు లైన్ ప్రాక్టీస్ బిట్స్ ఉండాలి. రవి ఇంటి పని చేసి, ఇది ఏ రకమైన వాక్యాన్ని చూపిస్తుంది? రవి ఇంటి పని చేసి. 15వది 4 అసమాపక క్రియ, సమాప్తం కాలేదు కాబట్టి. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యము అంటారు. చందు కలం పట్టుకున్నాడు, ఇది ఏ రకమైన వాక్యం? 3వది సామాన్య వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక ప్రక్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని అంటారు. సంశ్లిష్ట వాక్యం.
పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యం? సంశ్లిష్ట వాక్యం. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే వాక్యం ఏర్పడుతుంది. రెండవది సంయుక్త వాక్యం. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఒకటి సంయుక్త వాక్యం. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. ఇది ఏ రకమైన వాక్యం? మూడవది సంయుక్త వాక్యం. 22ది మూడవది ఎస్ సంయుక్త వాక్యం. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ రకమైన వాక్యం? 2 ఆశ్చర్యార్థక వాక్యం. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ రకమైన వాక్యం? మూడవది ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చెయ్యకండి. ఇది ఏ రకమైన వాక్యం? నాలుగవది నిషేధార్థక వాక్యం. క్రియను బట్టే కాకుండా డాష్ బట్టి వాక్యాలలో తేడాలు గమనించవచ్చు. ఒకటోది అర్థాన్ని. విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. చేతులు కడుక్కో. ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని వాక్యం అంటారు. నాలుగోది సామర్థ్యార్థకం. రవి పని చేస్తాడో చెయ్యడో. ఇది ఏ రకమైన వాక్యం? ఒకటోది సందేహార్థక వాక్యం. వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది ఏ రకమైన వాక్యం? మూడోది హేత్వార్థక వాక్యం. దయచేసి పని చెయ్యండి. ప్రార్థనార్థకం. చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి. ఇది ఏంటిది? ఒకటిది సంశ్లిష్ట వాక్యం. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. ఇది ఏ వాక్యం? 13వది 2 కర్తరి వాక్యం. కర్తరి వాక్యం. సంఘ సంస్కర్తలు దురాచారాలు. ఓకే. కర్తరి వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరి ఉంటుంది? ద్వితీయ విభక్తి. ప్రజలు శాంతిని కోరుతున్నారు. 35వది 3వది కర్తరి వాక్యం. ప్రజలు శాంతిని కోరుతున్నారు. కర్తరి వాక్యము. సో నెక్స్ట్ సందులు. తెలుగు సందులు. ప్రజలెంత నాకింకా పదాలలో గల సంధిని తెలపండి. ఏది? ఉత్వ సంధి. మీరు వేసుకోరి. ప్రజలు ప్లస్ అట్లా వేసుకోండి. ఎవరికి ప్లస్ ఎంత పదంలో గల సంధిని తెలపండి. రెండవది 1 ఇత్వ సంధి. ఇత్వ సంధి. ఏదైనా పదంలో గల సంధిని తెలపండి. ఏదైనా పదంలో గల సంధిని తెలపండి. రెండవది ఇత్వ సంధి. ఎస్ ఇత్వ సంధి. వలయమందు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ఖచ్చితంగా ఇట్లాంటివి ఇస్తాడు. అదొకటి ఇస్తాడు. 4వది వలయము ప్లస్ అందు. వలయము ప్లస్ అందు. ఇడుమ కోర్చి పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. 5వది ఇడుమకు ప్లస్ ఓర్చి. ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగక పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో డాష్ అంటారు. ఏమంటారు? వికల్పము అంటారు. ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి డాష్గా జరుగుతుంది. వైకల్పికము. ఒక్కటే పదంలో గల సంధి పేరును తెలపండి. రెండవది ఇత్వ సంధి. ఒక్కటే ఇత్వ సంధి. వచ్చిరప్పుడు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. వచ్చిరి ప్లస్ అప్పుడు. 3వది వచ్చిరి ప్లస్ అప్పుడు. డొక్కలేండి కూటికింత పదాలలో సంధి పేర్లను వరుసగా గుర్తించండి. 10వది 1 ఉత్వ సంధి ఇత్వ సంధి. ఏమని పదంలో గల సంధిని. ఏమని
మీరు రాస్తారా ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేయండి. ఏమని పదంలో గల సంధిని గుర్తించండి. పన్నెండు. గజడ దబలను వ్యాకరణ పరిభాషలో ఏమని పిలుస్తారు? 12వ ఏమని పిలుస్తారు? సరళాలు. గజడ దబలు సరళాలు. పూచెన్గలువలు పదంలో ఎన్నోసార్లు వచ్చింది ఇది. పదంలో గల సంధిని 13వది ఇక 4 1 మరియు 2 1 ధృత ప్రాకృతిక సంధి, ధృత ప్రాకృతిక సంధి, సరళాదేశ సంధి 1 మరియు 2 అట. 13వది ఎస్ 4 ఆన్సర్ ఇది. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు డాష్గా వస్తాయి. విభాష. మీరు సనుడు పదంలో గల సంధిని తెలపండి. 3వది గసడ దావాదేశ సంధి. ప్రథము మీది పరుషాలకు గసడదవలు డాష్గా అగును. ఏమగును? 1 బహుళం. పగలు ప్లస్ పగలు పదంలో గల సంధిని తెలపండి. ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. 3వది ఆమ్రెడిత సంధి. పగలు ప్లస్ పగలు పట్టపగల. ఇవ్విధము పదాన్ని విడదీసి సంధి పేరు తెలపండి. 18వది 2 ఈ ప్లస్ విధము త్రిక సంధి. ద్విరిక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘము హస్వమవుతుంది. ఇది ఏ సంధికి వర్తిస్తుంది? 19వది త్రిక సంధి. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే డాష్ అవుతుంది. ఇది కూడా వచ్చింది ఎన్నోసార్లు. రుగాగమం. ఓకే. 25 1 సంస్కృత సంధులు. 20 క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి కూడా. గురూపదేశం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. గురు ప్లస్ ఉపదేశం. మునీంద్రుడు పోలిన పదాన్ని గుర్తించండి. మునీంద్రుడు. 4వది మహీంద్రుడు. మాతృణం పదంలో గల సంధిని తెలపండి. 2 సవర్ణ దీర్ఘ సంధి. ఒకే రకమైన అచ్చులను డాష్ అంటారు. మీరు విడదీసి రాసుకోండి. ఓకే, రాసి చూడండి. 4వది ఒకే రకమైన అచ్చులను డాష్ అంటారు. 4వది 3 సవర్ణాలు అంటారు. ఆ ఈ ఉ రులకు సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి యొక్క లక్షణం? సవర్ణ దీర్ఘ సంధి. దేవా ప్లస్ ఇంద్రుడు పదంలో గల సంధిని తెలపండి. 1వది దేవేంద్రుడు గుణసంధి. అజరామరం పదాన్ని విడదీయగా వచ్చిన రూపము. 1వది అజరా ప్లస్ అమరం. మహోద్యమం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. మహా ప్లస్ ఉద్యమం. ఇగో ఇది తప్పకుండా ఉంటుంది. హాకి తప్పకుండా ఇది ఉంటుంది అట దీర్ఘం. హా. బ్రహ్మ ప్లస్ ఋషి ఇందులో గల సంధిని గుర్తించండి. గుణసంధి. పూర్వస్వరం ఆకారం ఉండి పరస్వరం స్థానంలో ఈ ఊ రూలు పరమవడం ఈ సంధి యొక్క లక్షణం. గుణసంధి. ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఆదేశంగా వస్తాయి. ఎన్నులు. గురు ప్లస్ ఔన్నత్యము పదంలో సంధిని గుర్తించండి. 3వది యనాదేశ సంధి.
అత్యవసరం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. 2 అతి ప్లస్ అవసరం. స్వాగతం పదం ఏ సంధి? యనాదేశ సంధి. కలోపాసనం పదంలో గల సంధిని తెలపండి. 1 గుణసంధి. శ్రావణభ్రము పదాన్ని విడదీయగా వచ్చిన రూపము. 2వది శ్రావణ ప్లస్ అభ్రము. భాను ప్లస్ ఉదయం భానుదయం సవర్ణ దీర్ఘ సంధి. మాతృ ప్లస్ రుణము మాతృణము వృద్ధి సంధి. సరైన సమాధానంని గుర్తించండి. 17వది 4వది ఏ సరైనది? బి సరికాదు. ఏ సరైనది. భాను ప్లస్ ఉదయం భానుదయం, ఇది కరెక్ట్, ఇది తప్పట. ఆన్సర్ ఈస్ 4th వన్. 18వది 1 ఏబీలు సరికావు. ఏబీలు 2 సరికావట. మరి ఎందుకు ఇక చదువుడు పోంది. తర్వాత 19వది 3వది ఏ సరైనది? బి సరికాదు. ఏ సరైనది ఏంటిది? శౌర్య ప్లస్ ఆది సవర్ణ దీర్ఘ సంధి. సో ఇది తప్పట. తర్వాత 20వది 1 ఏబీలు సరి అయినవి. ఉద్రేకాస్త్రం ఉద్రేక ప్లస్ అస్త్రం సవర్ణ దీర్ఘ సంధి. మహోద్యమం మహా ప్లస్ ఉద్యమం గుణ సంధి. ఓకే, 2 కరెక్ట్ అయినాయి. సో తర్వాత సమాసాలు ప్రాక్టీస్ బిట్స్. సమాసంలోని మొదటి పదాన్ని డాష్ అంటారు. ఏమంటారు? పూర్వపదం అంటారు. సమాసంలో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒక మాటగా ఏర్పడే సమాసాన్ని డాష్ అంటారు. 3 ద్వంద్వ సమాసము అంటారు. గురుదక్షిణ సమాస పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. 2వది గురువు కొరకు దక్షిణ. భీమార్జునులు పదంలో గల సమాసాన్ని గుర్తించండి. 4వది ద్వంద్వ సమాసము. వెలుగు నీడలు సత్యాహింసలు పదాలతో గల సమాసాలను వరుసగా గుర్తించండి. ద్వంద్వ సమాసము. నిరాశ నిస్పృహలు సమాస పదానికి విగ్రహ వాక్యం రాయండి. 6వది నిరాశయును నిస్పృహయును. పూర్వపదము సంఖ్యావాచకం గల సమాసంను గుర్తించండి. 3వది ద్విగు సమాసము. సంఖ్యావాచకం గల ద్విగు సమాసం. సంఖ్యావాచకం అంటే ద్విగు సమాసం. షట్చక్రవర్తులు పదంలో గల సమాసమును గుర్తించండి. 8వది 2 ద్విగు సమాసము. ఇక్కడ అవి సంఖ్యలకి వస్తాయి. నాలుగైన వేదాలు. ఇవి ఎలా వస్తాయో రాయండి కామెంట్ బాక్స్లో. 4 వేదాలు. ఈ విగ్రహ వాక్యం ఏ సమాసము? ద్విగు సమాసము. 4 వేదాలు. షడ్రుచులు అంటారు కదా. గుణహీనుడు విగ్రహ వాక్యం తెలపండి. 10వది 3వది గుణాల చేత హీనుడు. చేతన్ తోడంతేన్. జలధరము పదంలో గల సమాసము పేరును గుర్తించండి. 4వది ద్వితీయ తత్పురుషము. ఏది 11వది? ఎస్ 4th వన్. అజ్ఞానం పదం ఏ సమాసము? 2వది నన్ తత్పురుషం. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపే సమాసమును గుర్తించండి. 13వది 3 తత్పురుష సమాసము. తిలకధారులు ఏ సమాసము? 1 ద్వితీయ సమాసము. వయోవృద్ధుడు సమాస పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. 3వది వయస్సు చేత వృద్ధుడు. విజయ గర్వము పదంలో గల సమాసము పేరు విగ్రహ వాక్యం తెలపండి. 16వది 2 విజయం వలన గర్వము. పంచమి తత్పురుష సమాసము. వలన్ కంటెన్ పట్టి. ఓకే, ఒక షార్ట్ కూడా చేశాను నేను, చూడండి. అది విజయ వలన
పంచమి తత్పురుష సమాసం. బలరామకృష్ణులు పదం ఏ సమాసము? ఒకటది ద్వంద్వ సమాసం. నలుదిక్కులు 10 సంవత్సరాలు పదాలలో గల సమాసము తెలపండి. 4 ద్విగు సమాసం. ఇలా ఇన్ని ఒక్కొక్క పదానికి అంటే సమాసాలకి ఇట్లా 30-40 మంచి ఇట్లా చేస్తే ప్రాక్టీస్ ఎందుకు గుర్తుండే మంచి గుర్తుంటే అండ్ మంచి అవగాహన వస్తుంది. 20-30 క్వశ్చన్స్ ఒకటే టాపిక్ మీద చేస్తే ఒకటే పదం మీద అంటే సమాసాలు అనే పదం మీద ఒక 40 క్వశ్చన్ 20-30 క్వశ్చన్స్ చేసామంటే తప్పకుండా దానిపైన మంచి అవగాహన మాత్రం వస్తుంది. క్రింది పదాలలో కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి. 3వది ఉదగ్ర తేజం. ధార్మికుడు అర్జునుడు పదం ఏ సమాసము? 20వది 1 విశేషణ పూర్వ పద కర్మధారయం. కార్మిక వృద్ధులు ఇదో ఎన్నిసార్లు వచ్చింది, ఇవి వచ్చినాయి మస్తు ఉన్నాయి ఇలా. 21వది 3వది విశేషణ ఉత్తర పద కర్మధారం. కార్మిక వృద్ధులైన కార్మికులు. విశేషణ ఉత్తర పద కర్మధారయం. సత్యదూరము పదానికి విగ్రహవాక్యము సమాసం తెలపండి. 22వది 2 సత్యమును దూరము. సత్యమునకు షష్ఠి తత్పురుషం. విద్యాధనము విగ్రహవాక్యాన్ని గుర్తించి సమాసం పేరు తెలపండి. 23వది 4 విద్య అనేది ధనం. రూపక సమాసం. సరళాసాగరం మన్యం కొండ పదాలలో గల సమాసం పేరు తెలపండి. 24వది 2 సంభావన పూర్వపద కర్మధారయం. గురుభక్తి విగ్రహవాక్యాన్ని గుర్తించండి. 1వది గురువు నందు భక్తి. ఆశాపాశం కర్మశాల పదాలలో గల సమాసం పేర్లను వరుసగా తెలపండి. ఇవేనే ఈయన ఎప్పుడు పెట్టిరో ఎవరు పెట్టిరో. రూపకం షష్ఠి. అశ్వత్థ వృక్షం పేరు తెలపండి. 27వది 1 సంభావన పూర్వపద కర్మధారయం. అద్భుత శక్తి పదం యొక్క సమాసము తెలపండి. విశేషణ పూర్వపద కర్మధారయం. మత పిశాచి కాంతివాడులు ఈ పదాలు ఏ సమాసము? 2 రూపక సమాసము. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసమును గుర్తించండి. 34వది బహువ్రీహి సమాసము. సమోస గుర్తుకొస్తుంది సమాస అంటే. 31వది 3వది చూద్దాం. ఏ సరైనది బి సరికాదట. ఏ సరైనదట చూద్దాము. చంచములైన అక్షులు కలది బహువ్రీహి సమాసం. ఓకే. 31వది సారీ అండి 31 ఏబీలు యొక్క ఉంది కదా ఇక్కడ, ఇది కూడా కరెక్టే. ఒక్క నిమిషం చూద్దాం. 31వది 3 31 ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇదిగోండి 31వది 3 ఉంది ఇక్కడ. 31వది 3 బి సరికాదంటున్నాం. మృగము యొక్క నేత్రము షష్ఠి తత్పురుషము. మృగము యొక్క నేత్రము మృగనేత్రమా? ఇది మీకు ఏమైనా అర్థమైందా? మృగము యొక్క నేత్రము షష్ఠి తత్పురుషము. యొక్క వస్తే షష్ఠి కరెక్టే, కానీ నేత్రము మృగము నేత్రము అంటే మృగము యొక్క నేత్రము ఇది కరెక్టేనా? ఏమన్నా నాకు కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్ట్గా తెలియదు మరి నాకు. మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు తెలిస్తే ఆన్సర్ రాయండి. ఓకేనా? కరెక్టే ఇచ్చింది కదా మరి, ఇది కరెక్టేనా? ఇక్కడ ఉన్నాయి కరెక్టేనా? మీరు ఏమైనా కరెక్టా? మీకు తెలిస్తే ఖచ్చితంగా తెలిస్తే రాయండి ప్లీజ్. 32వది గోలకొండ పట్టణం. 32వది 1 ఏబీలు సరి అయినవి. గోలకొండ పట్టణము సంభావన పూర్వపద కర్మధారం. గరల కంఠుడు బహువ్రీహి సమాసం. 2 సరైనయట. ఓకే. ఛందస్సు అండి, ప్రాక్టీస్ బిట్స్. మార్గముల్ పదంలో గల గురువు లఘువులను గుర్తించండి. ఫస్ట్ వన్ 1వది గురువు లఘువు గురువు.
బీదల కన్నా వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసం ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది? రాస్తారా? చేసి రాస్తారా ప్లీజ్? ఇది ఒక్కటి రాయరాదు, చూద్దాం. ఇగో చూడండి, ఇది చెయ్యండి, ఏదొస్తుంది రాద్దాం. ఓకేనా? తప్పేముందండి, ఒకసారి చేయండి. ఇది బీదల కన్నా వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసం ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది? మీరు దయచేసి రాస్తే ఇప్పుడు మీరు ఛందస్సులో ఎంత ఉన్నారో అనేది తెలుస్తుంది కదా, ఇంకా టైం ఉంది కదా, నేర్చుకోవచ్చు. ఒకసారి మీరు రాయండి దయచేసి, ఎవరేమనుకోవద్దు, రాయండి. ఓకే. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలా కొన్నానా ఈ పద్యపాదములో గణాలను గుర్తించి ఏ చందో వర్గానికి చెందినదో గుర్తించండి. ఈ మూడో షిప్పురి చంపకమాల నజబజ జజర, ఇది షార్ట్ కూడా చెప్పిన. ఉత్పలమాల భరణ బబరవ ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజబజ జజర చంపకమాల నజబజ జజర శార్దూలం మసజ సతతగా శార్దూలం మసజ సతతగా మత్తెబం సబరణమయవ ఉత్పలమాల భరణ బబరవ. ఇట్లా చెప్పిన నేను ఒక షార్ట్, మస్తు మంది లైక్ చేసిర్రు. అది బ్యాడ్ అయిపోయింది మేడం అని అంటున్నారు. రాగయుక్తంగా చెప్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అట్లా. ఓకే. ఆన్సర్ హారం. ఆహారం ఈ పదంలోని గురువు లఘులను గుర్తించి గణాన్ని తెలపండి. సో ఇట్లా కూడా ఇస్తున్నాడు కదా. నాలుగోది ఇగో మూడు గురువులు మగనం. 3 గురువులు మగనం. 4 పాదాలలో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాలను డాష్ అంటారు. వృత్తాలు. మీరు ఈ బిట్స్, ఇందులో ఉన్న బిట్స్ కూడా కరెక్ట్గా వేస్తలేరంటే కరెక్ట్గా మీకు అవగాహన లేదన్నట్టే కదా. మనకు లఘువులు గురువులు మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం, కానీ ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవి. అయినా ఒక్కసారి ట్రై చేయండి. పద్య పాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని డాష్ అంటారు. ప్రాస నియమము అంటారు. పద్య పాదాల్లో మొదటి అక్షరం డాష్ అంటారు. మూడవది యతి. ఉత్పలమాల పద్యపాదానికి యతి స్థానం ఎన్నవ అక్షరం కలదు? ఉత్పలమాల ఫస్ట్ వన్. ఉత్పలమాల ఎన్నో పాదానికి యతి స్థానం ఎన్నో అక్షరం? ఇగో 10వ అక్షరం. పది ఉత్పలమాల 10 అక్షరం. తేటగీతి పద్య పాదానికి యతి మైత్రి స్థానం తెలపండి. 9వది ఇక 1. 4వ గణం మొదటి అక్షరం. 4వ గణం మొదటి అక్షరం.